విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ అక్షయ్. షెడ్యూల్ క్యాట్స్ అంటే మాలలు మాదిగలేనా? ప్రభుత్వాలు అనేక సంవత్సరాలుగా ఎస్సీల కోసం అనేక సంక్షేమ పథకాలు, అనేక బడ్జెట్లలో అనేక నిధులు సమకూరుస్తున్నప్పటికీ కూడా అవి కేవలం మాలలకు మాదిగలకే చెందుతున్నాయని, ఎస్సీలంటే మాలలు మాదిగలు మాత్రమే కాదు ఇంకా 57 కులాలు ఉన్నాయని చెప్పేసి మనతో పాటు ఆ 57 కులాలకు సంబంధించినటువంటి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు చింతల రాజలింగం గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. ఏందన్నా అసలు ఏంది మీ యొక్క 57 కులాల పంచాయతీ ఏంది అసలు? 57 కుల పంచాయతీ తెగే పరిస్థితి కనిపిస్తలేదు. తెలంగాణలో ప్రభుత్వం కానీ, రాజకీయ నాయకులు కానీ, పార్టీలు కానీ, కుల సంఘాలు కూడా పరిస్థితులు అయిపోయిందంటే వర్గీకరణ అనగానే మాల మాదిగా 2 కులాల మీదనే ఈ 2 నడుస్తున్నట్టుగా ప్రజలు చూపిస్తున్నారు. ఈ రెండు కులాలు మాత్రమే. కానీ 57 కులాలతో ఉన్నదాన్ని చూపిస్తున్నారు వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే 2 కులాల వారు మాది గొప్ప అని చెప్పుకుంటున్నారు. 57 కులాలు వారికంటే చాలా చాలా వెనుకబడి కులాలు. ఎస్సీలు అంటే వెనుకబడి కులాలు. దాంట్లో మాల మాదిగా 57 కులాలు. మా 57 కులాల్లో తినడానికి తిండి లేదు, ఈరోజు ఉండడానికి ఇల్లు లేదు, చేసుకోవడానికి వ్యవసాయం లేదు, ఉద్యోగాలు అసలే లేవు మాకు. మేము ఏమంటున్నామంటే వర్గీకరణ కావాలంటున్నాం. వర్గీకరణ కావాలి. వర్గీకరణ జరిగితేనే మాకు న్యాయం జరుగుతుంది. కావాల్సిన ఉద్యోగాలు వస్తాయి. మాకు ఇల్లు లేవు, ఈ రోజుకు ఉండడానికి ఇల్లు లేదు, చేసుకోవడానికి వ్యవసాయం లేదు. మరి వర్గీకరణ అయితే కదా మాకు జరిగేది. కావాలని మేము కోరుతున్నాం. అది అసలు ఎస్సీలు అంటే మామూలుగా మాలలు మాదిగలే అనుకుంటారు. మామూలుగా 57 కులాలు ఇంకా ఉన్నాయని చెప్పేసి చాలా మంది కూడా తెలియదు. కొంతమందికి అవగాహన కూడా లేదు. మామూలుగా అధికారులకు కానీ ప్రభుత్వంలో ఉన్న చాలా మంది పెద్దలకు కూడా అసలు ఇంకో 57 కులాలు ఉన్నాయి, దీనిలో ఉపకులాలు అనేటువంటి డౌట్ కూడా ఉంది. అసలు ఏంటి అసలు ఈ 57 కులాలు ఏంటి అన్నట్టు? వాస్తవానికి ఉపకులాలు మాది కావు. 57 కులాలు. మాదిగా ఎట్లుందో మాల ఎట్లుందో బుడగ జంగం, మాస్టి, చిందు, బైండ్ల, గోసంగి, ఒలే దాసరి, పంబల, నేతకాని, మాల జంగం, మాదిగ జంగం, ఇవన్నీ పంబల, ఇలాంటి కులాలు చాలా ఉన్నాయి. కానీ ఏ కులానికి ఏ కులం ఉపకులం కానే కాదు. కానీ కొంతమంది ఈ మధ్యలో ప్రభుత్వాలు కావచ్చు, పార్టీలు కావచ్చు, కొన్ని మాత్రము ఉపకుల అని చెప్పి దాన్ని ఒక కులాన్ని ఒక మాసేస్తున్నారు. అది కాదు, మా ఉపకులం కాదు, మా 50 అన్ని కులాల్లాగా మా కులము 57 కులాలు ఉన్నవి. ఈ 57 కులాల్లో మేము ఏమడుగుతున్నామంటే వీళ్ళకంటే మాల మాదిల కంటే వెనుకబడ్డము, వాళ్ళకంటే అన్యాయమైనము, చదువులో అన్యాయమైనము, ఉద్యోగాల్లో అన్యాయమైనము, రాజకీయాల్లో అన్యాయమైనము. మాకు మేము అన్యాయం అయినాం కాబట్టే మాకు వర్గీకరణ కావాలంటున్నాం. వర్గీకరణ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1994లో స్టార్ట్ అయింది. గౌరవ మందకృష్ణ గారు దీన్ని మొదలుపెట్టిండు. ఎందుకు పెట్టిండు? ఆ రోజు 59 కులాల్లో 58 కులాలు చాలా వెనుకబడ్డవి. ఇవి న్యాయం జరగాలంటే వర్గీకరణ కావాలని చెప్పేసి మందకృష్ణ మొదలుపెట్టిండు. ప్రతిసారి ఆయన అన్ని రకాలుగా ఇబ్బంది పడుతూ కూడా పాదయాత్ర చేసిండు, సైకిల్ యాత్ర చేసిండు, నడక అన్ని రకాలు చేసిండు. చేసి ఇప్పుడు లాస్ట్ ఘటన వచ్చింది. ఈ ఘటానికి ఇప్పుడు ఏమంటున్నామంటే అప్పటిదాకా కృష్ణ చేసిండు, ఇప్పుడు చేస్తున్నాం. మేము కోరేది అంటే మాకు కావాల్సింది వర్గీకరణ. వర్గీకరణ ఏంది? ఎస్సీ వాళ్ళకి ఏమి ఇస్తారు? 15% రిజర్వేషన్ ఉంది ఇప్పుడు మాకు. 59 కులాలకు 15 కాదు 20% కావాలని కోరుతున్నాం. మేము 57 కులాల తరపున 20% ఇవ్వాలి. మాకు 8% మాకు 57 కులాలకు ఇవ్వాలి. ఇప్పుడు మా జనాభా ఎంత ఉంది? 2014 లెక్కల సమగ్ర సర్వే ప్రకారము, కేసీఆర్ చేసిన దాని ప్రకారము 20-30 లక్షల దగ్గరనేమో మాదిగలు ఉంటారు, 17 లక్షలేమో మాలలు ఉంటారు, 21 లక్షల చిల్లర ఉపకులాలు ఉంటాయి. అంటే మేము మాల కంటే ఎక్కువ ఉన్నాం. మేము ఇప్పుడు వాళ్ళకంటే ఎందుకు తక్కువ తీసుకోవాలి? మాలల కంటే మా జనాభా ప్రకారం మాకు ఏమంటున్నాం? జనాభా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది? ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే జనాభాకు 10 కన్నా కాదు, ఏ కులం అయితే వెనుకబడతనం ఉంటుందో, ఏ కులం అయితే ఉద్యోగాలు రావో, ఏ కులానికి అయితే ఇల్లు లేవో, ఏ కులానికి వ్యవసాయం లేదు, దాన్ని బట్టి ఏ కులానికి ఉద్యోగం ఏం లేవో, ఐఏఎస్ ఆఫీసర్ లేరు, ఇంకేం లేదు, దాన్ని బట్టి చేయమంటే కొంతమంది మాత్రము జనాభా లెక్కలు అంటారు. జనాభా లెక్కలు కానే కాదు. జనాభా లెక్కలు తీసుకోవద్దు. ఆ జనాభా లెక్కలు కాకుండా వెనుకబడతనం, దాన్ని బట్టి వర్గీకరణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే జనాభా లెక్కల ప్రకారం కాకుండా ఇంకే రకంగా తీసుకుంటారు వర్గీకరణలో మిమ్మల్ని? ఇది సుప్రీంకోర్టు చెప్పింది కదా, జనాభా లెక్కలు కాకుండా వెనుకబడతనం, ఏ కులం అయితే వెనుకబడ్డది, ఉద్యోగాలు వెనుకబడ్డది, ఇది చదువులో, ఇది మన వ్యవసాయంలో భూములు లెక్క వెనుకబడ్డవి, అలాగే రాజకీయంగా వెనుకబడ్డవి, దేంట్లో వెనుకబడ్డరు. దాన్ని బట్టి ఇంజనీర్లు లేరు మా దాంట్లో. మాదిగలో ఇంజనీర్లు డాక్టర్లు ఉన్నారు, మాలలో ఇంజనీర్లు డాక్టర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. 2 కులాలు ఉన్నారు. మా 57 కులాల్లో ఒక ఎస్పీ లేడు, కలెక్టర్ లేడు, ఒక
ఆర్డీఓ లేడు, ఒక ఎంఆర్ఓ లేడు, ఒక ఆర్ఐకు లేడు మా దగ్గర. అంటే అలాంటప్పుడు మేము ఎట్లా సబ్ జనాభా ప్రకారం ఎట్లయితుంది? కాదు కదా. ఆనాడు కూడా ఈ యొక్క సుప్రీంకోర్టు ఇది చూసే తేల్చింది. వాళ్ళు ఇది చూసి తేల్చి మన తెలంగాణ ప్రభుత్వానికి మన రేవంత్ రెడ్డి గారికి పంపించింది. మీ ఈ విధంగా చేయమని పంపించింది. అంటే మీ ప్రభుత్వాలు కానీ మామూలుగా రాజకీయ పార్టీలు కానీ మీ 57 కులాలను ఏ రకంగా విస్మరిస్తున్నారు? ఎమ్మెల్యేలు, ఎంపీ ఎలక్షన్ వచ్చినప్పుడు, మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చినప్పుడు, ఆర్డీఓ ఏది మన జెడ్పీటీసీ వచ్చినప్పుడు మాకు ఓట్ల ప్రకారమే పార్టీలు వాడుకుంటున్నాయి, ప్రభుత్వాలు వెళ్తున్నాయి. మా ఓట్లతో ఎమ్మెల్యేలు అయ్యారు, మా ఓట్లతో ఎంపీలు అయ్యారు, మా ఓట్లతో మినిస్టర్లు అయ్యారు, మా ఓట్లతో ఏది మన ముఖ్యమంత్రులు అయ్యారు, మా ఓట్లతో అన్ని రకాలుగా అవుతారు. కానీ 57 కులాలు మాత్రము అన్ని రకాలుగా మర్చిపోతారు. మీ కులం నుంచి కూడా, మీ 57 కులాల నుంచి కూడా అనేక మంది రాజకీయాలు ఉన్నారు కదా. కడియం శ్రీహర్ లాంటి నేతలు కానీ, అదేవిధంగా పెద్దపల్లి మాజీ ఎంపీ ఉన్నటువంటి వెంకటేష్ నేత కానీ దుర్గం చిన్నయ్య లాంటి నేతలు కూడా ప్రాతినిధ్యం వహించారు కదా. మరి వాళ్ళు మీ యొక్క సమస్యల గురించి వాళ్ళు పట్టించుకోవడం లేదా? పట్టించుకోరు. ఎందుకంటే ఇప్పుడు మేమేమో ఉద్యమాలు చేస్తున్నాం. ఉద్యమాలు చేస్తే తెలుస్తుంది ఏ కులం వెనకబడ్డది, ఏ కులం అన్యాయం అవుతుంది, ఏ కులానికి తిండి లేదు, ఏ కులానికి ఇల్లు లేదు, ఏ కులానికి భూములు లేవు, వ్యవసాయం లేదు. మాకు తెలుసు, వాళ్ళు తెలియదు. వాళ్ళు ఎట్లా వస్తే మీరే వస్తున్నారు. డబ్బులు పెట్టుకొని ఇంకో పట్టుకొని పైకి వచ్చేసి వాళ్ళు ఎమ్మెల్యేలు తీసుకుంటారు, మినిస్టర్లు అవుతారు, అన్నీ అవుతున్నారు. కానీ ఏమంటున్నామంటే వీళ్ళు తీసుకున్న ఇప్పుడు మాలలు కూడా అట్లా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా పొలిటికల్ వచ్చేసి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు. కానీ వాళ్ళ దాంట్లో ఒక కులానికి, ఆ కులంలో పుట్టినందుకు ఆ కులానికి నేను సేవ చేయాలి, నా కులానికి ఏమో కష్టం వస్తే ముందుండి పోరాడాలని చెప్పి ఉండే సత్తా మాలా నాయకులకు ఉంది, అక్కడ మాదిగ నాయకులకు ఉంది. కానీ ఉపకులాల నాయకులు లేదు. ఎందుకంటే ఎవరు పోతే నాకేంది, మాకు వాళ్ళ కుటుంబాలు బాగుపడితే చాలు, వాళ్ళు బాగుపడితే చాలు అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. అట్లా మాదిగ నాయకులు, మాలా నాయకులు అట్లా కాకుండా నేను బాగుపడుతూ నా కులాన్ని బాగుపడాలి, నా కులానికి కష్టం వస్తే ఏమైనా కష్టం వస్తే సీఎం దగ్గర తీసుకుపోయి మాట్లాడాలని మాదిగలు ఉన్నారు, మాలు ఉన్నారు. ఉపకులాల చెప్పుకోవడానికి వీళ్ళు చెప్పిన పేర్లు ఉన్నాయి. కానీ మాకు ఇంతవరకు సీఎం తీసుకుపోయి ఇంత కష్టం అవుతుంది, 57 కులాలకు అన్యాయం అవుతుంది, వరీకరణలో చాలా మట్టుకు చాలా కులాల వారు ఈనంగా మాట్లాడుతుంది. మాకు 1% ఇవ్వాలి, 2% ఇవ్వాలి. అరే మరి ఎందుకంటారు? మన సీఎం దగ్గర మాట్లాడదామని, ఒక మీటింగ్ పెడదామని ఆలోచన మా వాళ్ళకి లేదని చెప్పి కోరుతున్నాం. మీరు పోయారు ఎప్పుడైనా కడియం శ్రీహర్ దగ్గరికి మీ సమస్యలు పరిష్కరించాలని? అన్న దగ్గర పోయినాము, చేద్దామంటూ సమయం వచ్చినాము, కూర్చొని మాట్లాడదాం చేద్దామని చెప్పిండు. అన్న మాట ఇచ్చి చేద్దాం అన్నాడు. వీళ్ళైతే అసలుకి వీళ్ళు ఎవరు చెప్పిన దుర్గం చిన్నయ్య కానీ, నేత కానీ, వెంకటేష్ కానీ ఇంకా చాలా మంది ఏమన్నా ఫోన్లు చేసినప్పుడు మాట్లాడదాం చేద్దాం అన్నారు బాగానే. మరి ఫోన్ చేస్తే మళ్ళీ ఫోన్ చేయరు వాళ్ళు. ఎన్నిసార్లు కలిసిరు మీరు వీళ్ళను? వాళ్ళు ఏమన్నారు, మేము మీ దగ్గరకు వస్తామంటే లేదు మేమే హైదరాబాద్కి వచ్చి కలుస్తామన్నారు. వాళ్ళు హైదరాబాద్ వచ్చి ఫోన్ చేసి ఫోన్ చేయరు. వాళ్ళ పరిస్థితి అట్లుంది. అంటే మేమనుకుంటాం అంటే ఇప్పుడు వీళ్ళు మా నేత కాని వాళ్ళు మాల కిందకు వస్తారు ఆ వర్గానికి. అంటే వాటికి ఇట్లా ఏమన్నా మనం ఎందుకు మీటింగ్ పెట్టాలి, మనం ఎందుకు చెడుకోవాలనుకుంటున్నారా మరి ఎందుకు? కానీ అంతకుముందు వివేక్ గారు మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు వ్యతిరేకించారు. మాకు వరికన్నా కావాలి, మాలల దాంట్లో మా నేత కానీ జాతి చేరదని చెప్పారు. గట్టిగా గడ్డపదం చెప్పారు. దుర్గం చిన్నయ్య చెప్పారు, నేత కానీ వెంకటేష్ గారు చెప్పారు, అక్కడ ఉన్న అందరూ చెప్పారు. కానీ ఇప్పుడు ఈ మధ్యలో మనం మీటింగ్ పెడదామని చెప్తే మాట్లాడితే వాళ్ళు ఒకసారి మాట్లాడిన తర్వాత 2సార్లు ఫోన్ ఎత్తడం లేదు వాళ్ళు. మరి వాళ్ళు ఏమనుకుంటారో మరి ఎందుకు తెలియదు. అంటే మరి మా కులాలకు ఉపకులాలు ఉన్న ఎమ్మెల్యేలకు, మినిస్టర్కు ఎంత తేడా ఉందని చెప్పి చూస్తుంటే వీళ్ళు కులాలు మెడగోసుకుంటారు. కులానికి ఏమైనా చెడైతే మాదిగలు మా కులాలు మెడ కాదు, కాలు ఇట్లా కూడా ఒక చేయి కూడా ఇట్లా కోసుకున్నారు. కోసుకో లేదు. మేము ఏమంటున్నామంటే మనకు న్యాయం జరగాలంటే రేపు మీ పిల్లలు ఉన్నారు, మనకు ఉద్యోగాలలో 1% వస్తే కష్టం కదా. రేపు రాజకీయం కష్టమవుతుంది, ఉద్యోగాలు కష్టమవుతాయి, అన్ని రకాల కష్టమవుతుంది కదా. మీరు ఎందుకు మీరు ఆలోచన చేస్తలేదని చెప్పి మా నాయకులు కోరుతున్నాం మీ ద్వారా. ఇప్పుడు మామూలుగా మీరు కొట్లాడేది మాలలతోటి మాదిగలతోటేనా? ఇప్పుడు మేము కొట్లాడే వాస్తవానికి మాలలతో కొట్లాడాలి. మేము మాలలు ఎందుకు కొట్లాడే మావి ఇద్దరు వాళ్ళ ముందు తీసుకొని లబ్ధి పొంది అన్ని రకాలుగా ఉద్యోగాలు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, అన్ని రకాల వాళ్ళే ముందున్నారు. ఉద్యోగాలు వాళ్ళే ముందరు, 3 ఎకరాల భూమిలో వాళ్ళే ఉన్నారు, ఇండ్లు వాళ్ళే ఉన్నాయి. మాకు దాంట్లో ఏం లేవు. అంటే ఏమంటున్నాం అంటే మాదిగలు మాలలు పోల్చుకుంటే మాదిగల తర్వాత మాలలు బాగుపడ్డారు. వాళ్ళు ఏమంటారు, మేము చదువుకుని బాగుపడ్డాం అంటారు వాళ్ళు. అంటే 100 సంవత్సరాల క్రితమే బాగుపడ్డారు మాలలు, ఇప్పుడు కాదు. 100 సంవత్సరాల క్రితం బాగుపడి వాళ్ళు అప్పట్లో ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్ అప్పుడే ఉన్నారు. మాదిగకు 50 సంవత్సరాల నుంచి బాగుపడుతుంది ఇప్పుడు. అంతే 50 సంవత్సరాల నుంచే. అంటే వీళ్ళకి తేడా ఉంది, తేడా చాలా ఉంది. వాళ్ళు అంతకన్నా ముందు బాగుపడ్డారు, వీళ్ళు 50 ఏళ్ళ తర్వాత వీళ్ళు బాగుపడుతున్నారు. ఇప్పటికి కూడా మేము 100 సంవత్సరాలు అయితే కూడా బాగుపడే పరిస్థితి మాకు లేదు. ఎందుకంటే మాకు ఎవరు సహకరిస్తారు? ఎందుకు లేదు అంటే మాకు సహకరించే వాళ్ళు లేరు కదా. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా అనేక పథకాలు పెడుతున్నాయి, అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఎస్సీల కొరకు కానీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుంది. ఇన్ని చేస్తున్నా మీకు రావట్లేదా? మరి ఎగ్జాంపుల్ చెప్తా,
మన కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 3 ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తా అని చెప్పిండు, దళిత బంధు ఇస్తా అని చెప్పిండు. చిన్న టూకి చెప్తాను మీకు. 3 ఎకరాల వ్యవసాయ భూమి మా దళితుల్లో 57 కులాలకు ఒక్కరికి వచ్చింది లేదు. దళిత బంధుల్లో 10 లక్షల రూపాయలు మాకు ఒక్కరికి వచ్చింది లేదు. అంటే మేము ఏ డెవలప్ అయినా మేము ఎవరికి ఇస్తున్నారు? వాళ్ళ మాలగా దగ్గర ఉన్న వాళ్ళు మాలకి ఇస్తున్నారు, మాదిగ దగ్గర ఉన్న మాదిగ ఇస్తున్నారు. ఉపకులాలు ఒక్కరికి ఇచ్చిన దాఖలు లేవు కదా. ఏ డెవలప్ అయినాము? ఆనాడు కేసీఆర్ కూడా వాళ్ళు దూరం నాకు తొక్కిండు. ఆనాడు ఈ రోజు మాకు రేవంత్ రెడ్డి గారు కూడా మాకు అదే పరిస్థితి తీసుకొస్తుందేమో అనిపిస్తుంది మాకు. ఇంకా ఇప్పుడు మంచి సందర్భం జరుగుతుంది, ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పేసి కొంత ప్రాసెస్ అయితే జరుగుతుంది కదా. అవును. ఇటువంటి తరుణంలో దళితుల్లోనే మాలలు మాదిగలు 57 కులాలు అని చెప్పేసి మీరు కొట్టుకుంటే ఈ ఎస్సీ వర్గీకరణ అనేది మళ్ళీ కూడా వెనక్కి పోయేటువంటి అవకాశం ఉంది కదా. మరి దానిపై మీరు ఏమంటారు? ఏమంటున్నాం అంటే వర్గీకరణ 1000% జరగాలి. ఎందుకు జరగొద్దు? ఎందుకు అంటే జరగొద్దని కొంతమంది మాలలు దాన్ని అడ్డుకుంటున్నారు. మాలలు మాత్రం మాదిగలు ఉపకులాలు 58 కులాలు వర్గీకరణ కావాలని చెప్పి మేము పోరాటం చేస్తున్నాం. వరికని వాళ్ళు ఏమంటున్నారు? మేము వరికన్నా కావద్దంటే మేము వాళ్ళ ఉద్దేశం ఎట్లుంటుందంటే మేము బాగుపడ్డాము, ఇంక 100 సంవత్సరాల నుంచి బాగుపడ్డాము, ఇంకా 200 సంవత్సరాలు బాగుపడాలి, ఏ కులం బాగుపడొద్దని ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది. అట్లా కాదు కదా. ఈ 100 సంవత్సరాల నుంచి బాగుపడ్డారు, ఇంకా బాగుపడతారు అంటే ఆ కింద ఉన్న 57 కులాలు బాగుపడొద్దని అడుగుతున్నాం. రాజకీయంగా మేము డెవలప్ కావాలి, ఉద్యోగాలు మాకు రావాలి, అన్ని రకాల వ్యవసాయ భూములు మాకు ఇవ్వాలి, అన్ని మాకు కానప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు మన దగ్గర 19 ఎమ్మెల్యే సీట్లు మాల మాదిగలు పంచుకుంటారు కదా. 57 కులాలు ఏడున్నాయి? ఒక్కొక్క కరీం సీనియర్ ఉండొచ్చు అంతే. మా దాంట్లో చూస్తే రాజ్యాంగం అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం ఎస్సీలకు కూడా ప్రత్యేక రిజర్వేషన్లు, ప్రత్యేక స్థానాలు కూడా లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ వచ్చినాయి. తెలంగాణలో 19 స్థానాలు ఉన్నాయి. అంటే మీకు కేటాయించలేదా? మాకు ఇంత కేటాయించలేదా? ఈ కొట్లాట కూడా ఆ ఎస్సీ స్థానాలు ఏవైతే ఉన్నాయో 19, ఆ 19లో మీరు కూడా టికెట్లు అడగచ్చు కదా. అడిగితే మాకు ఇస్తలేరు వాళ్ళు. అదే కదా మా బాధ. అదే రాజకీయంగా అనగదొక్కుతున్నారు, మమ్మల్ని విద్యాపరంగా అనగదొక్కుతున్నారు, ఉద్యోగం గురించి అనగదొక్కుతున్నారు. అవి రాకనే కదా. రాజకీయంగా మేము ఉంటే మా వాటా మాకు కావాలని మా వాళ్ళు ఎవరో ఉండి అరే మా ఉపకులాల వాళ్ళు ఉంటే తీసుకొచ్చారే మా వాట ఎందుకు కొట్లాడతారు. కానీ మా వాళ్ళు ఎవరు లేరు కదా. మా వాళ్ళకు మాదిగా తప్ప ఎంపీ వహిస్తే మన ఎంపీ ఎలక్షన్ వచ్చింది. మాదిగలు ఏమంటున్నారు? మాకు రెండు ఎంపీలు మాలలకు ఇచ్చారు, మాకు ఇవ్వాలని చెప్పి కొంచెం లొల్లి చేసినారు. అప్పుడే రేవంత్ రెడ్డి ఏమన్నారు? అవును మాదిగలకు అన్యాయం అయింది, ఈసారి వచ్చేసారి చేస్తా అంటుండు. మరి మాలకి ఏమైతే మళ్ళీ చేస్తా అంటాడు. కానీ ఉపకులాల గురించి ముందుకొచ్చి అడిగే నాయకులు లేరు కదా. అడిగే నాయకులు మాదిగలో ఉన్నారు, మాలలు ఉన్నారు. కానీ మా 57 కులాల్లో అంటే ఒక ఎమ్మెల్యేగా ఉండి ఓ ఎంపీ ఉండి తీసుకుపోయి మాట్లాడి ఎందుకు చెప్పేవని చెప్పే నాయకులు మాకు కనబడతారు. కాబట్టి మాకు వాళ్ళు వీళ్ళు ఏమి చేయరనే ఉద్దేశంతో వాళ్ళకున్నది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా అనేక దళిత ఉద్యమాలు జరుగుతున్నాయి, దళితుల హక్కు కోసం పోరాటాలు జరుగుతున్నాయి. మందకృష్ణ మాదిగ లాంటి నేతలు కూడా ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పేసి ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేస్తున్నారు. దానికి కొంత ఇప్పుడు ప్రాసెస్ జరుగుతుంది. అవును. అసలు ఈ 57 కులాల గురించి మందకృష్ణ మాదిగ గారి స్టాండ్ ఏంది అసలు? మందకృష్ణ అన్న గారు చాలా గొప్పోడు, మేధావి, మంచోడు. 57 కులాల గురించి ఆనాడు 94 నుంచే కొట్లాడుతున్నాయన. ఏమని? 57 కులాలు అన్యాయమైనవి, మనము మాదిగలు అన్యాయమైనము, 57 కులాలు అన్యాయమైనవి, మనవి మాదిగలవి 57 కులాలవి కూడా మాలలు తిన్నారు, అక్కడ నుంచి మనం రావాలి. ఆయన మంచి కాన్సెప్ట్ పోతున్నాడు, తోవలో పోతున్నాడు. మేమేమో ఆయన అప్పుడు పోయిండు, ఇప్పుడు పోతున్నాడు. మేమేమంటున్నామంటే ఈ యొక్క వర్గీకరణ ఆనాడు నుంచి ఈ రోజు జరుగుతుంది కదా, ఇప్పటికి కూడా మాలలు ఆపుతామంటున్నారు. అది ఎట్లా జరుగుతుంది అంటే, ఎట్లా జరుగుతుందో 1000% ఏమవుతుంది అంటే 2000% ఆపుతామంటున్నారు. అది ఎందుకు ఆపుతామంటారు? అక్కడ సెంటర్లో ఖార్గే గారు ఉన్నారు, మంత్రి. ఆయన ఎవరు? ప్రెసిడెంట్, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఉన్నాడు. వీళ్ళు సపోజ్ రేవంత్ రెడ్డి గారు చేస్తామంటే కూడా అక్కడ పోయి ఎవరు వివేక్ గారు కానీ, అక్కడ బట్టి విక్రమార్ గారు కానీ పోయి అక్కడ వచ్చి ఆపే పరిస్థితి వచ్చింది. ఆపే పరిస్థితి వస్తే ఇప్పుడు ఆయన చేసిన అనుకో, చేస్తే మరి ఇంకోటి ఆయన కేసీ వేణుగోపాల్తో ఏం చెప్పించారు? మేము సెంట్రల్ నుంచి కేంద్రం నుంచి చెప్పినప్పుడే మీరేమన్నా దాని ప్రాసెస్ ముందు పోండి, లేకపోతే మేము చెప్పకూడదు పోదని చెప్పి ఆపగానే కొంచెం మిమ్మల్ని ఈయన ఏకసభ్య కమిషన్ వేసి అది చేసి ఈ త్వరగా ఆపుతున్నాం. మేము ఏమంటున్నామంటే రేవంత్ రెడ్డి గారు మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని ఎవరు చెప్పినా, ఇప్పుడు వాస్తవానికి మీకు తెలుసు, ఇప్పుడు ఈ 30 సంవత్సరాల నుంచి ఈ కొట్టాడ తెలుసు, ఈ పోరాటం తెలుసు, మీకు కులాలు వెనకబడ్డాయో ఎన్ని కులాలు అనగదొక్కుతూ తెలుసు. మేము ఏమంటామంటే మీరు ఎట్టి పరిస్థితిలో వర్గీకరణ చేయండి, ఎవరి మాట వినకండి. మీరు వినరు కూడా, మేము అనుకుంటాం వినే తత్వంతో కాదు. మీరు ఇంటే ఈ 57 కులాలకు ఏం చేయాలి? మీరు 57 కులాల ప్రభుత్వం కేంద్రంలో అది మన సుప్రీంకోర్టు ఏమి చెప్పిందో మీకు,
కులాల పరంగా ఏ కులం అయితే వెనుకబడ్డదో ఉద్యోగ పరంగా విద్యాపరంగా రాజకీయ పరంగా ఏ విధంగా వెనుకబడ్డదో ఆ విధంగా చేయాలి. జనాభా ప్రతిపాదన చేయకూడదని చెప్తాం. మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆనాడు ఎట్లా సుప్రీంకోర్టు చెప్తే ఆ విధంగా చేయండి. కానీ ఇక్కడ ఎవరో చెప్పారు జనాభా ప్రకారం అంటే మళ్ళీ మేము నష్టపోతామని చెప్పి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి కోరుతున్నా. మాకు ఆనాడు ఏమన్నాడు మన రేవంత్ రెడ్డి గారు చెవెల్లో గడ్డ పైన పెద్ద లక్షలాది మంది ముంగట మీటింగ్ పెట్టేసి వర్గీకరణ చేస్తా అని చెప్పిన ఆయన. ఎట్టి పరిస్థితుల్లో మేము ఫస్ట్ రాగానే వర్గీకరణ నుంచి మాట్లాడుతున్నాడు. మళ్ళీ అలాగే మాదిలకు మాలకు ఉపకులాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ చేస్తా అని మూడు కులాలకు చెప్పిన ఆయన. మరి ఇప్పుడు ఏమంటామంటే నువ్వు చెప్పిన మాటే కదా, మీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా చెప్పారు కదా, మీరు అదే ప్రకారము వర్గీకరణ గురించి మీరు వర్గీకరణ చేయండి. అదే ప్రకారము 3 కార్పొరేషన్ ఏర్పాటు చేయమని చెప్తున్నాం. మాలా మాదిగా ఉపకుల 57 కులాలకు చేస్తే మేము అరే బాగా చేసినట్టు ఎందుకు చెప్తున్నాం అంటే మీరు మాకు ఇవన్నీ చేస్తా అంటే వర్గీకరణ 57 కులాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ చేస్తా అంటే మీ ఎమ్మెల్యేలకు సపోర్ట్ చేసినాం. మేము 57 కులాలు మీ ఎంపీలకు సపోర్ట్ చేసినాము. మా ఈ గెలిచిన దాంట్లో మా చెమట ఉంది, మా రక్తం ఉంది, నడక ఉంది, అన్ని రకాలు తిరిగి పనిచేసినాం కదా. ఎందుకు చేసినాము? మీరు చేవేల గడ్డ పైన వర్గీకరణ చేస్తా 57 కులాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ చేస్తానే చేసినాం. అది ఆశపడి చేసినాం. మరి ఇప్పుడు చేయకుండా అడుగుతున్నాం. ఆయనకు రేవంత్ రెడ్డి గారిని మరి కలిసిరా? ఏడాది అవుతుంది కదా ఫస్ట్ ఒకసారి కలిసినాం అంతే. రెండోసారి అని చెప్తున్నా కదా, ఇప్పుడు మమ్మల్ని తీసుకుపోయి కల్పించి దీని మీద మాట్లాడే వాళ్ళు లేరు. సపోజ్ అక్కడ ఉన్న పిఎస్ వాళ్ళు ఉన్నారు, ఎవరు వాళ్ళ పిఎల్ కొంతమంది ఫోన్ చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. మా ఒక్కరి వారు ఫోన్ కూడా ఎత్తారు. వాళ్ళు అక్కడ ఉన్న కూడా సీఎం దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఫోన్ ఎత్తారు, టైం కూడా ఇవ్వరు మాకు. అంటే మాకు ఎమ్మెల్యే ఎంపీ ఉంటే మినిస్టర్ ఉంటే తీసుకుపోయి కలిపి తీసుకొచ్చేవాళ్ళు. అందుకే అంటున్నా, మాలలో ఉన్న వాళ్ళు ఏమో కష్టం వచ్చే ఎమ్మెల్యేలు మినిస్టర్ తీసుకుపోయి సీఎంగా కల్పిస్తారు. మాదిగలు ఉన్నవారు కష్టం వస్తే నష్టం వస్తే సీఎం కల్పిస్తారు. 57 కులాలకు ఇంతవరకు కల్పించే నాయకుడు లేడు, కనబడుతాడు. ఎవరున్నా మాకు ఈ అదే భూతత బిడ్డ దొరుకుతుంది మాకు. పోపేరు మరి ఒకసారి 1,00,000 మంది తోటి ముట్టడి అయిపోయారు, అసెంబ్లీ ముట్టడి జరుగుతుంది రాబోయే రోజు జరుగుతుంది. ఎందుకంటే మా దగ్గర ఏంటంటే మా వాళ్ళు సెంచా జాతులు. వాస్తవం చెప్పాలంటే ఈ సెంచా జాతులు ఎట్లుంటారు అంటే ఒకరిని బెదియాలన్నా తిట్టాలన్నా కొట్టాలన్నా ముందు ఒక పోయే రకం కాదు. శాంతంగా ఇప్పుడు ఏమైనా ఉంటే ఇస్తే తింటారు, లేకుంటే వెళ్ళిపోతారు. కానీ ఇట్లా మాల మాదిలు కాదు, ఉండరు, తిరగబడతారు వాళ్ళు. అంటే వాళ్ళు దాంట్లో విద్య ఎక్కువ ఉంది, విప్లవం అంటే ఒక మనిషిని మనం అనుగదొక్కుతున్నారు అంటే వాళ్ళకి ఎట్లా మనం గుంజుకోవాలని ఆలోచన జరుగుతుంది. మా ఊళ్ళ దగ్గర ఉండదు అది. ఇప్పుడు కూడా మా ఊళ్ళు ఇప్పుడు కూడా బానిస చేస్తున్నారు. ఇప్పుడు కూడా మా ఊళ్ళు చదువుకున్న కొంతమంది నాయకులు ఎట్లుంటారు అంటే కొంచెంమంది నాయకులు తిరుగుతున్నారు. కానీ ఒక మనిషిని ఎదురించి తప్పు జరుగుతుంటే కళ్ళ కనబడితే కూడా ఇది తప్పు అని చెప్పే ధైర్యం లేని నాయకులు మా దగ్గర ఉన్నారు. మా కులాలు ఉన్నారు కాదను అంటే ఎమ్మెల్యే ఎంపీలు కాదు అనేది కుల నాయకులు చెప్పుకునే దాంట్లో. రాజలింగం అన్న, నేను ఒకటి అడుగుతా స్ట్రైట్ గా. ఇప్పుడు మీరు 30 ఏళ్ళుగా ఈ యొక్క సంఘం కోసం కానీ కులాల కోసం మీరు కొట్లాడుతున్నారు. ఈ కొట్లాడేదానికంటే ఎక్కువ మీ యొక్క 57 కులాలు ఉన్నటువంటి ప్రజలను, యువకులను చదువు పట్ల చైతన్యం చేస్తే కనుక ఇవాళ ఆటోమేటిక్గా మీ హక్కులు మీరు ఇప్పటికే సాధించుకున్నట్టు. ఎందుకు ఆ ప్రయత్నం చేయలేదు? ఇప్పుడు మీరు చదువుకోలేదు, చదువుకోండి ఏం కావాలి? ప్రభుత్వం క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి, కులధృవ పత్రం ఇవ్వాలి. మీ కులధృవ పత్రం ఇవరా నాయన అని ఎంఆర్ఓ ఆర్డో సిట్టు తిరిగి కాళ్ళు అరిగిపోయి మా వాళ్ళు మళ్ళా పాత పని చేసుకుంటారు, పాత బట్టలు అమ్ముకుంటారు, ఇది రోడ్ల మీద మున్సిపల్ పని చేసుకుంటున్నారు, పాత రిక్షాలు దొక్కుతున్నారు, చెత్త రిక్షాలు దొక్కుతున్నారు. మేము ఏమంటున్నామంటే మీరు చదువుకుంటాము, మాదిలు అందరూ ఏమంటారు మీరు డెవలప్ కావాలంటే డెవలప్ అయ్యేదా? చదువు వస్తే డెవలప్ అవుతాడు. చదివితే దానివల్ల జ్ఞానం పెరుగుతుంది, దానివల్ల ఉద్యోగాలు వస్తాయి. కానీ మీరు చదువుకుంటామంటే మాకు ఆర్డీఓ సర్టిఫికేట్ ఇస్తుంటే మీకు మేము ఎట్లా ముందు పోతాము? కొన్ని కులాలకు బీసీలో ఉండ కావచ్చు, అగ్రవాళ్ళ కావచ్చు, ఎస్సీలో ఉన్న వాళ్ళకేమో ఎంఆర్ఓ ఇస్తాడు. చదువుకు దూరాన నెట్టేసిన కులాలకు, చిట్ట చిన్న కులాలకు కూడా మేము ఆర్డీఓ ఇస్తాడంటే ఇది ఎక్కడ న్యాయం? ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నా అడుగుతున్నా. ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ప్రజలు అనేది ప్రభుత్వం తొక్కుతుంది మమ్మల్ని, ప్రజలు తొక్కుతున్నారు, పార్టీలు తొక్కుతున్నారు, కుల నాయకులు తొక్కుతున్నారు మమ్మల్ని. అందుకనే మేము చదువుకోవాలంటే ఫస్ట్ సర్టిఫికేట్ ఇవ్వమంటాం. వీళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, సీఎం దగ్గర పోటీ పడుతున్నారు మాల మాదిగలు. కానీ మేము ఏడున్నాము? కులం సర్టిఫికేట్ కాడా, క్యాస్ట్ సర్టిఫికేట్ కాడా ఇవ్వండి బాబు, చదువుకుంటాం అంటే ఈ స్వతంత్ర భారతదేశంలో ఎంత వెనుకబడ్డామో చూడమని చెప్తున్నాం. మిమ్మల్ని పార్టీలు చూడాలి, కుల నాయకులు చూడాలి. ఎందుకు మరి ఇటువంటి పరిస్థితి వచ్చింది మరి మీకు? అంటే ఎందుకు వచ్చింది అంటే వాస్తవానికి ఒక నాడు మీలో ఏ నాయకుడు లేకపోవడము,
అందులో చైతన్యం లేకపోవడమేనా కారణం? అంటే నాయకుడు లేక కారణం కాదు, ముఖ్యంగా చదువు లేదు మా దగ్గర. చదువు ఎందుకు లేదు, ఇది ముఖ్య కారణం సర్టిఫికేట్ కదా. ఇప్పుడు 2వ తరగతి 3వ తరగతి 5వ తరగతి పోగానే నీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏది అడుగుతారు. కనీసం ఒక ఇంటర్మీడియట్ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు అడుగుతారు, ఇప్పుడు మధ్యలో అడుగుతున్నారు. అడిగినప్పుడు సర్టిఫికేట్ కావాలన్నప్పుడు ఇవ్వాలి కదా. మా వాళ్ళు ఎక్కువ ఎట్లుంటుంది, కొంచెం 4, 5, 10 చదువుకోవాలి సర్టిఫికేట్ 10th పక్క అడుగుతారు. 10th అడిగినప్పుడు పోయినప్పుడు సర్టిఫికేట్ లేనప్పుడు చదువు ఆపేస్తున్నాడు. 9th 10th ఆపేసి తిరిగి కాలరిపోయి సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ వాళ్ళ ఏ పని చేసుకొని ఆ పని చేసుకుంటారు. కానీ మాల మాదిగలు సర్టిఫికేట్ తీసుకొని ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, ఆర్ఐలు, ప్రతి దాంట్లో వాళ్ళు 2 ఉన్నారు కదా. మా దాంట్లో ఎవరు అంటున్నాను, వాళ్ళతో ఎట్లా పోటీ పడతాం మేము? వాళ్ళు దేంట్లో పోటీ పడలేము, దాంట్లో చదువులో పోటీ పడలేము, రాజకీయాల్లో పోటీ పడలేము, ఉద్యోగాల్లో పోటీ పడలేము. అంత కింద ఉన్న కులాలు మావి, వాళ్ళతో పోటీ పడలేమని చెప్తున్నాను. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మీకు ఏదైతే ఎంఆర్ఓ నుంచి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకునేటువంటి అవకాశం కల్పించండి కదా. మరి వాస్తవం మంచి మాట చెప్పారు మీరు. ఆనాడు రాజశేఖర గారు ఉన్నప్పుడు అలాంటి నాయకులు కావాలి. వాస్తవానికి కాంగ్రెస్ లో నాయకులు అంటూ ఆయన ఎస్సీలు అంటే చాలా ప్రేమ చేసేవాడు, దళితుల్లో ఉపకులాలు అంటే చాలా ప్రేమ చేసేవాడు. ఆ ఉపకులాలు కూడా మాకు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కొన్ని బుడగజంగం, మాస్టి, చిందు, బైండ్ల, గోసంగి 5 కులాలకు ఓకే అందరికి ఇవ్వలేదు. అప్పుడు ఇట్లా బాగా పోరాటం చేస్తుంటే మమ్మల్ని పిలిచి మాట్లాడి దీంట్లో మందకృష్ణ అనేది కూడా చాలా పాత్ర ఉంది. దీంట్లో సర్టిఫికేట్ ఆర్డీఓ ఇవ్వడానికి 2006లో మాకు ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓ నుంచి ఎంఆర్ఓ రావడానికి మందకృష్ణ అనేది 1000% ఆయన కష్టం ఉంది. ఇట్లా మేము పోయి మమ్మల్ని పిలిపించి కూర్చొని మాట్లాడిపించేసి 6-5 కులాలు చేపించి ఇచ్చారు. మేము ఏమంటామంటే ఇప్పుడు ఇంకోటి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ రావాలంటే అసెంబ్లీలో జీవో పెట్టి పాస్ చేయాలి, అసెంబ్లీలో రేజ్ చేయాలి క్వశ్చన్ కాదు ఇది. ఖాళీ వీళ్ళు ముఖ్యమంత్రి PS కు అది చెప్పి ఒక ఫోన్ చేసి చెప్తే ఓ జీవో తీసి పెడతారు. అది దాన్ని కూడా ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్నా, 7 దశాబ్దాలు గడుస్తున్నా సర్టిఫికేట్ ఇవ్వడానికి సర్టిఫికేట్ రావడానికే 75 సంవత్సరాలు నడుస్తుందంటే మేము ఎప్పుడు రాజకీయవేత్తలు అవుతాము, ఎప్పుడు ఎమ్మెల్యేలు అవుతాము, ఎప్పుడు జడ్పీసీలు అవుతాము, ఎప్పుడు ఎమ్మెల్సీలు అవుతాము, ఎప్పుడు ఆర్డీఓలు అవుతాము, మా ఎప్పుడు కలెక్టర్ అవుతారు. అంటే ఎంత ఘోరం ఉంది ఇది. ఎవరు చేస్తారు మమ్మల్ని? దాదాపు మెజారిటీ ప్రజలకు మాత్రం ఇప్పటికీ క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు మాకు ఇంతవరకు లేదు. మా వాళ్ళకి ఇంతవరకు చాలా మటుకు లేదు. ఇంకోటి మీకు తెలుసో తెలియదు, మీ టీవీ తీసుకొని చెప్పండి, ఊర్లలో పోతుంటే టెంట్లు వేసుకొని మా వాళ్ళు ఎండ కొడుతున్నా టెంట్ల కింద ఉంటే ఎండ మా వాళ్ళు కింద ఉంటే తగ్గుతుంది ఎండకు. వర్షం వస్తే వర్షం నానుతూ ఉంటారు, పాములు గరుస్తూ ఉంటాయి, తేళ్లు గరుస్తూ ఉంటాయి, ఊరికి దూరానికి ఉంటాయి, ఈ రోజు కూడా ఉంటారు. అంటే ఎవరు డెవలప్ అయ్యారు? మేము డెవలప్ అయినామా? మాదిగలు డెవలప్ అయినరా? మాల డెవలప్ అయ్యారా? ఈ ప్రజలకు ఈ నాయకులు తెలియదా? అంటే మేము ఓట్లు వేసే యంత్రాలు మనం చూస్తున్నాం వీళ్ళు. కానీ వీళ్ళు వీళ్ళకు కూడా న్యాయం చేయాలని ఎందుకు లేదు వీళ్ళకు? అంటే మా దగ్గర వీళ్ళు ఓట్లు వేస్తారు, వీళ్ళు తిరగబడరు. ఏంటంటే తిరగబడితే ఈ కాలంలో తిరగబడితే పనులు అవుతున్నాయి. మా 57 కులాలు తిరగబడలేరు. అంటే మీటింగ్ రమ్మంటే కూడా వాళ్ళకు అంటే డబ్బులు లేని పరిస్థితి. ఒక వరంగల్కి వెళ్ళి రావాలి, కరీంనగర్కి వెళ్ళి రావాలి, వాళ్ళ బస్ ఛార్జ్ ఉంటుంది వాళ్ళకు. ఇది ఒక అంచు అయిపోయింది వాళ్ళకి. అరే అమ్మ వీళ్ళు అందరికి రాలేరు కదా వీళ్ళు. 57 కులాలకు శాశ్వత నివాసం ఎక్కడ ఉండకపోవచ్చు. ఇప్పుడు ఉంటున్నాయి. ఒకప్పుడు లేకుండే ఇప్పుడు అక్కడక్కడ అంటే ఏ ఊర్లో ఆ ఊర్లో నివాసం ఉంటూ పిల్లలు చదివించుకున్నా కానీ మళ్ళీ 10th 9th రాగా ఆపేస్తున్నారు. 10th రాగా సాధారణంగా కొంత ఆరోపణ అవుతుంది మాలల నుంచి కానీ మాదిగల నుంచి కానీ, ఈ 57 కులాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వెనుకబడడానికి కారణం వాళ్ళు చదువుకోకపోవడము ప్రధానంగా, దాంతోపాటు వాళ్ళ వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటికే అలవాటు కావడము, ఇవన్నీ కారణాల వల్లనే వాళ్ళు వెనుకపాటు గురి కావడం జరిగింది. మేము చదువుకున్నాము, కష్టపడ్డాం కాబట్టి మేము వాళ్ళు ఎదిగినాము, వాళ్ళు మాత్రం వాళ్ళ వృత్తులకే పరిమితం కావడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. వాళ్ళకు తప్పు అంటారు వాళ్ళది. మాది అన్నది 100% తప్పు. ఎందుకంటున్నాం అంటే మాకు చదువుకుంటామంటున్నాం కదా. మీరు ఒకప్పుడు ఉండే ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితము మా వాళ్ళు సెన్సార్ చేసి కాదనం. సెన్సార్ జాతి వాస్తవం, మా సెన్సార్ జాతే మాది. కానీ ఇప్పుడు 30-20 సంవత్సరాల నుంచి మా వాళ్ళు ఎక్కే ఊరు ఆ ఊర్లో ఇల్లు కట్టుకుంటారు, అక్కడ నివాసం ఉంటారు, అక్కడనే ఆధార్ కార్డు ఉంటుంది, అక్కడనే అవి ఉంటున్నాయి. కానీ మేము అడిగేది ఎక్కడ? మా కులాలకు సర్టిఫికెట్లు ఇవ్వ అడుగుతున్నాం. మేము 57 కులాలకు మాకు చదువుకోలేము కదా, మా పిల్లలు చదివిస్తాము, మీరు ఎట్లయితే ఇంజనీర్ అయ్యారో, మీరు ఎట్లా డాక్టర్లు అయ్యారో, మీరు ఎట్లా ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారో, మీరు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారో, మా పిల్లలు చేస్తామని మేము పోటీ పడతాం. మీ ఎమ్మడి అంటే కూడా మా సర్టిఫికెట్ రాకుండా చేస్తుంది ఎవరు? మమ్మల్ని కక్ష కట్టింది ఎవరు? కింద అనగదొక్కని చేస్తుంది ఎవరు? ప్రభుత్వం అనుకోవాలా, పాలకులు అనుకోవాలా, పార్టీ ఇవి నాయకులు అనుకోవాలి, ఎవరు మేము నిందించాలి? మేము ఈ రోజు కూడా మాకు సర్టిఫికేట్ రాకుండా చేస్తున్నారు అంటే ఎంత ఘోరం ఇది. ఎవరు చేస్తారు ఇది? ఇదే మాల చేస్తారు, ఎవరైనా చేయగలుగుతారు వాళ్ళు? అంటే మేము నోరు లేని కులాలు మానే కదా. నోరు లేని కులాలు వీళ్ళకు ముందు ఎవరు రారు, వీళ్ళతో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, వీళ్ళకు ముందు వచ్చి ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు కదా. అదే ప్రశ్నించేవాళ్ళు ఇట్లా చేస్తారు, అడగ చేయరు కదా. మీరు
2 నిమిషాలు ఇస్తారు. అంటే బాగా చదువుకున్న వాళ్ళకు 2-3 రోజులు క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తే మాకు చదువు లేని వాళ్ళకు, గుడ్డోళ్ళకు, ఎడ్డోళ్ళకు, నోరు లేని వాళ్ళకేమో 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు పడితే మీ బావులు ఈరోజు పూటకు తిండి ఉంటేనే కడుపుకు వచ్చే పరిస్థితి మాకు. ఈరోజు పని చేసుకోవాలి, ఈ పూటకు తినాలి అంటే వారం 2 నెలలు, 3 నెలలు తిరుగుతూ ఉంటే మాకు తిండి ఎట్టు వెళ్తుంది? అది చూసుకొని పని చేసుకొని వీళ్ళు మళ్ళీ మామూలు వాళ్ళ పని చేసుకొని పోతున్నారు. మరి వాళ్ళతో మేము ఎట్లా పోటీ పడతాము? వాళ్ళు చదువుకున్నారు అంటే 100 సంవత్సరాల నుంచే వాళ్ళు ముందంజలో ఉన్నారు కదా. ఆనాడు కూడా వాళ్ళు చదువుకున్నారు కదా. వాళ్ళు అన్ని రకాలు చదువుకొని వాళ్ళు ముందు చదువుకుని ఇప్పుడు మీరు చదువుకోండి మేము వద్దంటున్నాం అంటే మాకు సర్టిఫికేట్ ఎవరైనా అయినా అంటున్నాను నేను. మా సర్టిఫికేట్ ఎవరు మాట్లాడారు ఇక్కడ? సరే 57 కులాల పరిస్థితి తెలంగాణలో ఉందా లేకపోతే ఇతర రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో కానీ పక్క రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందా? ఈ సర్టిఫికెట్ అంతటి ఉంది. ఇది మా దగ్గర తెలంగాణలో ఉంది, ఆంధ్రలో ఉంది, వేరే దగ్గర ఉంది. ఏమంటున్నామంటే అన్ని కులాలకు ప్రభుత్వాలు కళ్ళు తెలియాలి. ఈ ప్రభుత్వాలు గుడ్డి ప్రభుత్వాలు, ఎడ్డి ప్రభుత్వాలు. వాళ్ళు కొంచెం ఆలోచన ఉండాలి కదా. అరే ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్ ఉన్న వాళ్ళకేమో ఎంఆర్ఓ ఇస్తుందంట. ఇది వాళ్ళకి తెలియదా? ఏ కులానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలియదు వాళ్ళకి ఏ కులం ఇస్తుండ్రు? అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు తెలియదు ఆయనకు? అంతకుముందు రామారావు గారు తెలియదా? రాజశేఖర రెడ్డి గారు తెలియదు? రాజశేఖర రెడ్డి గారు ఒకటి గుర్తుపట్టిండు ఇవి చాలా అన్యాయం అవుతున్నాయని. వీళ్ళు ఎందుకు గుర్తుపట్టరు అనుకుంటున్నాం మేము ఏమనుకున్నాం అంటే రాజశేఖర రెడ్డి ప్లేస్లో రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఆయన దారిలో నడుస్తాడు, ఆయన తెలిసినాడు, తెలుసుకుంటాడు, మాకు అన్ని రకాలుగా సహాయపడతాడు అనుకుంటే మాకు ఇంతవరకు సహాయపడతాడు. సర్టిఫికెట్ లేదు, మాకు పిలిపించి మాట్లాడింది లేదు. రాజశేఖర రెడ్డి గారు మేము ఎన్నిసార్లు అపాయింట్మెంట్ అడిగినా నిజంగా మహానుభావుడు, నిజంగా అలాంటి ఉండాలి. ఈ యొక్క పరిస్థితుల్లో ఉంటే ఇంకా బాగా జరిగేది. ఎందుకంటే ఎన్నిసార్లు అపాయింట్మెంట్ అడిగినా కాదని కూడా అపాయింట్మెంట్ ఇచ్చి అక్కడ పిఎస్ అట్లుండి ఉపకులం అడుగుతున్నామంటే వచ్చి మాట్లాడు, మీకు ఏం కాదు ఒక 10 నిమిషాలు టైం ఇచ్చి మాట్లాడే మహానుభావుడు ఆయన. చనిపోయాడు ఆయన. కేసీఆర్ అంటే ఇంకా ఘోరము. ఓయమ్మో అసలు వాస్తవం చెప్పినా మేము ఎంతో ఇంతో మేము రేవంత్ రెడ్డి ఏమనుకుంటాం సార్, పని చేసిండా చేయలేదా, ఒక రోజు పోతే కలిసి మాట్లాడి బాగానే. మాకు 10 సంవత్సరాల దగ్గర అని ఆయన. కానీ ఆయన మీటింగ్లలో ఏం చెప్తుండే, బుడగజంగం, మాస్టి, చిందు, బైండ్ల, గోసంగ బ్రహ్మాండ ఒక కథ చదువుతున్నాయి ఆయన. కానీ ఎప్పుడు ఉద్యమం నడిపిస్తున్నప్పుడు, ఉద్యమాలు కావాలన్నప్పుడు, ఉద్యమం సమయంలో కూడా మీటింగ్ పెడితే కూడా వచ్చిండట కదా, నాయన నరసింహారెడ్డిని వాళ్ళని పంపిండట కదా. కరెక్ట్, పంపిడు. ఏం చేయలేదు. నాయన నరసింహ వచ్చిండు, దేశం చిన్నమల్లె వచ్చిండు, ఇంకా చాలా మంది వచ్చారు. ఆ రోజు ఆయన ఇంకా ఎమ్మెల్యే కాలేదు, ఏం కాలేదు అప్పటికి ఉద్యమకాడు. అంటే గుర్తు చేసుకోండి, ఒక బుడగజంగాల మీటింగ్ పెడితే రాలేకపోయినా ఆయన వేరే కులాలు పోయింది మరి అంతకుముందు. అంటే బుడగజంగాలు ఆనాడు 2004లో బుడగజంగాల మీటింగ్ పెడితే నాయన నరసింహని పంపించిండు, దేశం చిన్నమైన పంపించిండు, కానీ ఆయన మాత్రం రాలేదు. మరి ఎట్లా ఉంటుంది చెప్పది? అంటే మమ్మల్ని అంచవేసినట్టు కదా. మీటింగులు అప్పుడేమో ఉద్యమప్పుడేమో బుడగజంగాలు 10 సార్లు బుడగజంగాలు పూజ చెప్తుంటే ఈ రాష్ట్రంలో మాదిగ తర్వాత బుడగజంగాలు శాతం ఎక్కువ. మాదిగ తర్వాత బుడగజంగాలు ఎక్కువ ఉంటారు. ఎంత ఉంటారు? 57 కులాల ప్రధానంగా ఎవరు ఉంటారు? బుడగజంగాలు ఎక్కువ ఉంటారు. ఎంతమంది ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా? ఈ రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మంది జనాభా ఉంటాం. 21 లక్షల మంది మీరున్నారు రాష్ట్ర వ్యాప్తంగా 57 కులాలు. అవును, అందులో 12 లక్షలు మేమే ఉంటాం. మీరు బుడగజంగాలు. నేను బుడగజంగ జాతి, బుడగజంగ జాతి మేమే ఎక్కువ ఉంటాం. మాదిగ తర్వాత మేమే ఉంటాం. అంటే మాలలు 17 లక్షలు ఉంటారు ఏదైతే అకార్డింగ్ టు తెలంగాణ సమగ్ర సర్వే ప్రకారం. అవును, 17 లక్షల తర్వాత 12 లక్షలు బుడగజంగాలు ఉంటాయి. అవును, అంటే 20 సమగ్ర సర్వే ప్రకారము 21 లక్షలు ఉంటాం మేము. 57 కులాలు కలిపి 10 ఏళ్ల కింద కాబట్టి ఇంకా పెరిగే ఉంటుంది. ఇప్పుడు 30 లక్షలు ఉంటాం. ఇంకా 30 ఎక్కువ ఉంటామంటే అదే మేము అనేది. ఇప్పుడు మేము అనేది అంటే ఈ వరికన్నా కూడా ఎట్లా చేయాలంటే ఇప్పుడు పెంచాలి. ఆనాడు 2011 లెక్కల ప్రకారము ఇది చేస్తున్నారు కాబట్టి, అది కాకుండా 25 ప్రకారం చేసింది కదా మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా సమగ్ర సర్వే చేసింది ఆయన. ఆ లెక్క ప్రకారం చేయాలంటున్నాం మేము. మా ఎస్సీ వర్గీకరణ జరిగితే ఏవైతే 57 కులాలను ఎందులో పెట్టాలి? మరి ఏ గ్రూప్ పెట్టాలి? మాకు 20% ఇవ్వాలి, పెంచాలంటారు మేము. అంటే మీకే 20% ఇవ్వాలి? లే మొత్తం కలిపి 20% ఇవ్వాలి. 59 కులాలకు 20% ఇవ్వాలి. మాకు పెరిగిన దాంట్లో మాకు ఇవ్వాలి. ఇప్పుడు పెరిగిన దాంట్లో 20% ఇస్తే రిజర్వేషన్ మీకు ఎంత ఇవ్వాలి? 57 కులాలకు 8% అడుగుతున్నాం మేము. 8% ఎంత? ఎందుకంటే డెవలప్ అయిన కులాలు కదా. ఇప్పుడు అందరికన్నా డెవలప్ అయిన కులాలు, బాగా తిన్న కులాలు ఏవి? మాల కులం. అది మాదిగలు గుంజుకున్న వాళ్ళు, ఈ 50 కులాలు గుంజుకున్నారు వాళ్ళు. కానీ మాదిగలు ఉన్నది అంటే వాళ్ళు 4% అనుకుందాం, వాళ్ళు 12% తినే వాళ్ళు. ఆ 12% గురించి తీసుకోవాలి కదా. అర్థం కదా మీరు చెప్పింది. ఇప్పుడు వాళ్ళు 4% ఉంటే 5% ఉంటే 5% ఉంటే ఇంకా 6%, 7% ఎక్కువ తీసుకున్నారు వాళ్ళు. అవి మాకు రావాలి కదా. ఇప్పుడు జనాభా ప్రతిపాదిక చూసుకున్నా 2014 లెక్కల ప్రకారం చూసుకున్నా, సమగ్ర సర్వే ప్రకారం చూసినా 21 లక్షలు మేమే ఉంటాము. అంటే మాల కంటే ఎక్కువ శాతం మాది. అంటే మాకు రావాలి కదా. అంటే మా వాటా మాది, మా శాతం ఓరు తినట్టు, మాల తినట్టు. ప్రధానంగా మీలో ఐక్యత లేకపోవడము ఒకటి, 57 కులాలుగా
విభజించడము ఇవన్నీ కారణాలే కదా ఎదగకపోవడానికి, అనగదొక్కబడడానికి కారణం. అంటే మాలలంటే 17 లక్షలు ఉన్నారు వాళ్ళ జనాభా, దాదాపు 25 లక్షల దాకా మాదిగలు ఉన్నారు అకార్డింగ్ టు తెలంగాణ సమగ్ర సర్వే ప్రకారం. అవును. మీరు 21 లక్షల మంది ఉన్నప్పటికి కూడా 50 కులాలు ఉన్నాయి. అందులో మీకు మీరు ఐక్యత లేకపోవడం, ఒక మాధవ కులం అనేటువంటి విధంగా ఉండడం వల్లనే కదా ఈ పరిస్థితి. మీలో ఐక్యత లేకపోవడమే కదా. ఐక్యత అయినాం, ఇప్పుడు ఐక్యత అయినాం కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఏమంటారు అంటే దూరం పెడుతురు. ఎంతో ముందు చెప్పినట్టుగా ఎంతో ముందు లేకుండే, కానీ ఈ మధ్య మేము వచ్చిన తర్వాత ఎవరు మిమ్మల్ని మాలలు మాదిగలు దూరం పెడుతురా? అంటే మాలలు దూరం పెడతారు, మా మాదిగలు దూరం పెట్టారు. ఎప్పుడు మాదిగలు ఎప్పుడు దూరం పెట్టారు, మాలలు దూరం పెట్టారు అంటే మేము పోమాల దగ్గరికి బోరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రేమతత్వం ఉండే వాళ్ళ దగ్గర. ఇప్పుడు వాళ్ళు ఏమి ఇంతవరకు వీడండి, మీరు ఎవరు చేసినా మేము వాళ్ళు ఏమంటారు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఒక్కటి మాల మాదిగ అంటారు. ఇది కూడా గమనించండి, మీరు మాల మాదిగ అంటారు 50 కులాలు ఎప్పుడు ఎత్తారు వాళ్ళు. అదే మాదిగలు మందకృష్ణ అన్నాడు 57 కులాలు ఎప్పుడు ఏ మీటింగ్లు పెట్టినా ఏది చేసినా 57 కులాలు చెప్పకుండా పనిచేయడు ఆయన. కానీ ఎవరి దగ్గర ప్రేమ ఉన్నది? మేము ప్రేమ ఉన్నందు వాళ్ళ లేదా ప్రేమ కొడుతుంది కొడుతున్నట్టు కదా వీళ్ళు. ఇబ్బంది మాలలతోటే ఇబ్బంది మాకు. ఇప్పుడు మాలలు వాళ్ళు ఎక్కువ శాతం తీసుకున్నారు కాబట్టి వాళ్ళతో మాకు ఏమంటున్నాము. ఇప్పుడు ఈ 2014 లెక్కల ప్రకారం తీసుకున్న 21,000 మేమే ఉంటాం కదా, మాకు తక్కువ కదా, మా వాట ఎక్కువ తీసుకున్నట్టు కదా మీరు. సరే, మందకృష్ణ మాదిగ గారు మరి మీకు సపోర్ట్ ఉన్నారా? ఇప్పుడు వర్గీకరణ జరిగితే మిమ్మల్ని మీకు రిజర్వేషన్ ఇవ్వడానికి ఎన్ని శాతం ఇప్పించడానికి ఆయన ప్రయత్నం చేస్తాడా? అన్న చేస్తారు అనుకుంటున్నాం మేము. అంటే ఇంకోటి వాస్తవం చెప్పాలంటే అన్న చేతులు లేదు ఇది. అంటే ఉంటే చేస్తారు పక్క. ఆయన ప్రభుత్వం చేతిలో ఉన్నది, ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి, ఈ 2025 సంవత్సరాల ప్రకారము ఈ విధంగా చేస్తే మాకు 20% ఇవ్వాలంటున్నాము. అప్పుడు జనాభా తక్కువ ఉంది కాబట్టి తక్కువ ఉంది, ఎక్కువ జనాభా అయింది. ఈ 20% ఇచ్చి పెంచాలి, మాకు మా వాటా మాకు ఇవ్వాలి. పోనీ వాళ్ళ లెక్క బాగా చూసుకున్నా 2014 లెక్కలు చూసుకున్నా 21,000 ఉన్నాం కదా, అంటే మాల కంటే ఎక్కువ ఉన్నాం కదా. అంటే మా వాట ఇంతవరకు తిన్నది ఎవరు? 70 సంవత్సరాల నుంచి మా వాట తిన్నది ఎవరు? అంటే మాల కనబడుతుంది కదా. అంటే మాదిగలు తినలే కదా. ఇప్పుడు కనబడేది ఏంటి, మాదిగలు తినలే అసలుకి. అంటే మా వాట వాళ్ళ వాట తీసుకు తిన్నది మాలోరు. అంటే మా వాట మాకు ఇవ్వాలంటే వాళ్ళతో మాకు గుంజివ్వాలి కదా. అంటే మీకు ఇట్లా 57 కులాలలో అందరూ ఒక సేమే కదా, మామూలుగా మ్యారేజెస్ కానీ అవన్నీ కూడా చేసుకుంటారా ఒకరినొకరు? అట్లా ఇప్పుడు మాది ఇంతమంది చెప్పిన మేము ఉప్పు కులం కాదు, మాది కింద లేము మాల కింద లేము. మేము సపరేట్ అన్ని మాల మాది ఎట్లా కులాలు ఉన్నాయి 57 కులాలు అట్లా ఉంటాయి మాది, అంతే ఉంటాయి. కానీ ఇంకోటి ఈ 57 కులాల్లో బుడజంగం పిల్లు ఉన్నది, ఒక డెక్కలకి డెక్కల పిల్ల మేము చేసుకోము. ఒక మాస్టర్ పిల్ల ఉంది, మాస్టర్ పిల్ల డెక్కలకి డెక్కల పిల్ల వాళ్ళు చేసుకోడు. అంటే ఎవరి కులం వాళ్ళ పిల్లని చేసుకుంటారు. ఇప్పుడు చాలా మంది తెలియదు ఇది. కొంతమందికి ఎస్సీలకు చాలా ఊర్ల ఘోరం ఉంటుంది. వాళ్ళు కొంతమంది ఊర్లో ఏమంటారు సార్, ఎస్సీలు అంటే మేము మాల మాదిగోళం అబ్బాయి, మీరు బుడగజంగాలు మాస్టర్ సింధు బయలు ఎక్కువ అంటారు వాళ్ళు. అంటే వాళ్ళు అవగాహన లేదు వాళ్ళకు. అంటే మిమ్మల్ని చిన్న చూపు చూస్తారు, చాలా చిన్న చూపు. ఒకటే ఇప్పుడు కొంచెమన్నా చదువు ఉండాలి, చదువు ఉంటే జ్ఞానం పెరుగుతుంది. కొంతమంది ఏమంటారు అంటే ఎస్సీలు అంటే మాల మాదిగనే కదా. అంటే మీకు తెలియదు, వాస్తవం ఈరోజు చెప్తాను, మీకు తెలుసు 50 కులాలని తెలియదు. ఇట్లా కూడా చాలా మంది తెలియదు. అంటే మా 57 కులాలను మభ్యపెట్టి పక్క పెట్టేసి పక్కగా నెట్టేసిన కులాలు మా 57 కులాలు. కానీ ప్రజల్లో వెలుగులో వచ్చిన కులాలు మాల మాదిగలు 2 కులాలు. అంటే ఎవరు చూసినా చదువుకున్నోడు కానీ చదువు లేనోడు కానీ ఊర్లో ఉన్నోడు కానీ ఢిల్లీలో ఉన్నోడు కానీ అమెరికాలో ఉన్న ఎస్సీలు ఎవరంటే మాల మీద 2 కులాలు చేస్తారు, గుర్తు చేస్తారు. కానీ 57 కులాలు ఎందుకు గుర్తులేవు అంటే మమ్మల్ని వాడక భాషలో కూడా మనం దింపేసి లేదు. మా కులాలు గుర్తుపట్టకుండా కూడా చేశారు, పాలకులు చేశారు, ప్రభుత్వం చేసింది. మేము చెప్పిన మా ఉద్దేశం అది, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి. సరే, ఏంది మరి మీ యొక్క కార్యాచరణ ఏంది రాబో రోజుల్లో? మరి మీ 57 కులాలకు న్యాయం జరగాలంటే ఏం చేయాలనుకుంటున్నారు? ఎట్లా మీ యొక్క ఉద్యమాన్ని మీరు ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారు? మేము ఎట్టి పరిస్థితుల్లో మా ఉప కులాల మీటింగ్ పెడతాము, మా సత్తా చూపిస్తాము. అక్కడ ఉన్న పెద్ద మా కృష్ణాన్ని పిలుస్తాం మీటింగ్ కు, మరి రాష్ట్రంలో మంత్రులను పిలుస్తాము. పిలిచేసి మా సత్తా ఏందో, ఇప్పుడు మా కృష్ణన్న రేపు 27వ తారీఖున 1,00,000 డప్పులు 1000 గొంతుకులు అన్నారు. 1,00,000 డప్పులు కాదు, లక్షల డప్పులు అవుతున్నాయి ఇప్పుడు. అందులో 1,00,000 డప్పులు 1000 లక్షల గొంతులు. ఒక్కనాడు అన్నది ఫస్ట్ స్టార్ట్ చేసింది 1,00,000 డప్పులు 1000 గొంతులు. ఇప్పుడు ఈ రాను పెరుగుతూ లక్షల డప్పులు లక్షల గొంతులు అవుతున్నాయి. దాంట్లో మా 57 కులాల వాళ్ళు వెళ్తాము, సపోర్ట్ చేస్తాము, ఉంటాము. 57 కులాల కళాకారులు ఉన్నారు మా దాంట్లో, వాళ్ళ వాద్యాలతో ద్వారా పోయి మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే మాకు వరికన్నా అవసరం, మాకు వరికన్నా కావాలి. కృష్ణన్న మీటింగ్ పెడుతుందంటే మాకు అన్ని కులాల గురించి పెడుతుండు. 58 కులాలు బాగుపడాలని చెప్పేసి కృష్ణన్న గారు మీటింగ్ పెడుతుండు. 58 కులాల నుంచి కొట్లాడుతుండే ఆయన. ఏనాడు కూడా ఒక్క కులం గురించి మాట్లాడలేదు.
ప్రతిసారి 58 కులాలు మాట్లాడుతుండు, 58 కులాలు ఉంటాడు, మాకు అండ ఉంటాడు, మాకు ఆయన తెగించి కొట్లాడి ఇప్పిస్తాడు మాకు. మా ఉద్దేశం అంటే కృష్ణన్న గారు మాకు తెగించి కొట్లాడి మాకు వచ్చే వాట మాకు ఇస్తాడు. మాకు ఇద్దరు కొట్లాడి నమ్మకం ఉందా? 100% ఉంది, 100% ఉంది, ఇప్పిస్తాడు. మా ఇద్దరు వాటి తిన్నది మాలలే కదా. ఇప్పుడు మాకు కొట్లాడి వస్తుంది, మాలలు తినగానే మాకు వస్తుంది, మాకు తినలే కదా. మరి వాళ్ళ వాట గుంజుకుని మా వాట ఎప్పటి వరకు మీ యొక్క న్యాయం జరుగుతుంది? మీకు ఈ యొక్క వర్గీకరణ ఎప్పటి వరకు అవుతుంది అనుకుంటున్నాం? మేము ఏమంటాం అంటే ఈ ఫిబ్రవరిలో ఈ నెలలో మన రేవంత్ రెడ్డి గారు చేస్తామంటున్నారు. మేము రేవంత్ రెడ్డి గారికి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాం, మీ ద్వారా ఏమంటున్నా అంటే, సార్ మీరు దయచేసి ఈ యొక్క వర్గీకరణ మీరు ఎవరు చెప్పినా ఆపకండి. రేపు ఖారీగా చెప్పినా, కేసీ వేణుగోపాల్ చెప్పినా, ఇంకెవరు చెప్పినా, ఎందుకంటే మీరు మాట ఇచ్చారు. మీరు మాట తప్పని వాళ్ళు, మడమ తిప్పని వాళ్ళు. మీరు ఆ మాట ఇచ్చి వర్గీకరణ చేస్తే 58 కులాలు ఎంబడి ఉంటాయి. ఇక్కడ తెలంగాణలో 58 కులాలు ఎంబడి ఉంటాయి. నేను ఎంబడి పని చేస్తాం. నువ్వు ఎవరో చెప్పిర్రు, ఇప్పుడు నువ్వు భయపడి నీ పదవికి పోతున్న భయపడు, మాలకు భయపడి అంటే ఒక్క మాట చెప్తున్నా మీ ద్వారా, ఒక సీఎం ముఖ్యమంత్రి అయి ఉండి అంటే నువ్వు మాలలు భయపడుతున్నావు అనిపిస్తుంది మాకు. అంటే వాళ్ళు ఆపే పరిస్థితి ఉందంటే, అంటే నువ్వు సీఎం ఉండి అంటే నీది నడుస్తుందా, అక్కడ మాలలు నడుస్తుందా? మాలలో కూడా వివేక్ లాంటి నేతలు ఉన్నారు, వివేక్ వెంకటస్వామి లాంటి నేతలు, మంచి ఆర్థిక ఐశ్వర్యవంతులు. అలాగే మరి బట్టి విక్రమార్ గారు ఉన్నారు. వాళ్ళకి భయపడుతున్నాడా? భయపడుతున్నట్టు నేను అంటే భయపడుతుండే అనిపిస్తుంది నాకు. ఇప్పటిదాకా ఆగింది. వాళ్ళు ఏమంటారు, కేంద్రం నుంచి వాళ్ళు చెప్తే అవుతుందని ఈయనకు మెసేజ్ వస్తే, కానీ వాళ్ళు ఆపకుండా చేస్తే ఏముంది? వాస్తవానికి ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టులో చెప్పంగానే ఫస్ట్ ఆ రోజు అసలు నడుస్తుంటే అందరికంటే ముందు లేచి వర్గీకరణ దేశంలో ముందు చేస్తానని ప్రకటించిన నాయకుడు ఆయన, గొప్ప నాయకుడు. ఆ గొప్ప నాయకుడు పేరు ఉంచుకోవాలంటున్నా నేను. అది రోజు ఎట్లా మాట అన్నావో ఆ మాట పక్కన నువ్వు అంటున్నా. నువ్వు ఉంటే నీకు ఒక్కొక్క కులం నీకు దేనికో పోతుందేమో, 58 కులాలు నీకు అండు ఉంటాయి కదా. 58 కులాలు ఎప్పుడు పనిచేస్తాం కదా. నువ్వు ఒక్కరి కులం చూసుకుంటావా, 58 కులాలు చూసుకుంటావా నువ్వు అని డిమాండ్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ లాగా చేస్తే మరి ఏం చేస్తారు? కేసీఆర్ లాగా చేస్తే ఇప్పుడు కేసీఆర్ ఏమైండు? ఇప్పుడు 10 సంవత్సరాలు విర్రవీగిన ఆయన బాగా, ఎవరి దగ్గర లేవు, ఏ కులాన్ని దగ్గర లేదు, ఎవరి దగ్గర లేదు. ఎప్పుడైనా 1000 రాబందులు తిన్నది ఉంటున్నట్టు కదా, అది ఏదో రోజు పడిపోతుంది. ఏది శాశ్వతం కాదు. నువ్వు శాశ్వతంగా జీవితాల్లో పదవి ఉన్నా లేకున్నా చిన్న కులాల్లో అన్ని గరీబుల మనసులో ఉండాలంటే పని చేయాలి ఏ నాయకుడు కానీ. ఏ నాయకుడైనా పని చేస్తేనే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, చనిపోయినాక ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నాం? ఆయనకు 100 మంది ప్రతి టీఆర్ఎస్ గుర్తు చేస్తాడు, తెలుగుదేశం గుర్తు చేస్తాడు, కమ్యూనిస్టులు గుర్తు చేస్తాడు, అందరు గుర్తు చేస్తాడు. అని చనిపోయినా బతుకున్నాడు ప్రజలు. ఇప్పుడు రామారావు గారు ఉన్నారు, ఎన్టీ రామారావు గారు బతుకున్నప్పుడు ఆయన భగవంతుడు అని చెప్పారు ఆయనకు, కృష్ణుడు రాముడు. కానీ వచ్చినాక బీసీలకు అలా బీసీల బతుకులు మార్చిన ఆయన. మళ్ళీ అలాంటి నాయకులు బతికి ఉన్నారు కదా. భౌతికంగా చనిపోవచ్చు, కానీ ఈ లోకంలో వాళ్ళకు గుర్తు చేస్తున్నామంటే ఆయన బతికి ఉన్నట్టు నా ఉద్దేశం. సార్, అల్టిమేట్ గా మీకు న్యాయం జరగాలి. దాంతోపాటు ప్రస్తుతం ఇంకొక ఇష్యూ ఒకటి నడుస్తుంది. మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. దానిపైన మీ అభిప్రాయం ఏంది? అన్నకు ముందుగా పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు అన్నకు వందనాలు, ధన్యవాదాలు. కానీ ఏమంటున్నంటే కృష్ణన్నకు పద్మశ్రీ కరెక్ట్ కాదంట నేను. ఎందుకంటే పద్మశ్రీ కంటే ఎక్కువ పేరుంది ఆయనకు. ఆ పేరులో మందకృష్ణ మాదయ్య అంటేనే దానికన్నా పెద్ద పేరుంది. అంత పెద్ద పేరు ఆ మందకృష్ణకు అన్నకు అది ఇచ్చినంత మాత్రాన అంటే నేను నా ఉద్దేశం అది కాదు. వాస్తవానికి స్టేట్లో అన్ని కులాల నుంచి కొట్లాడుతున్నాయి. ఒక చిన్న మాట చెప్తాము, కొంచెం వెనుక పోయి. కృష్ణన్న గారు రాజశేఖర గారు ఉన్నప్పుడు గుండె జబ్బుల గురించి పిల్లల గురించి కొట్లాడి ఆయన. ఆరోగ్యశ్రీ వచ్చిందంటే దానికి కారణం మందకృష్ణ అన్న. ఎవరైతే గుండె జబ్బుల పిల్లలు ఉన్నారో ఎత్తుకొని పోయి అన్న ధర్నా చేసిండు. ఆ రోజుల్లో రాజశేఖర గారు కూడా ఒప్పుకోలేదు, కానీ ఆయన చూసిన ఉద్యమం చూసి భయపడి ఆరోగ్యశ్రీ చేసిన ఆయన. ఎంతో మంది వికలాంగులకు గురించి కొట్లాడిండు. వికలాంగుల గురించి ఆయన పింఛన్ ఇప్పించిండు. వాళ్ళు అలాగే వితంతుల గురించి కొట్లాడిండు, వితంతుల గురించి పింఛన్ ఇప్పించిండు. అలాగే ఎవరైనా రెడ్డిలు మానభంగం జరిగితే, అమ్మాయిలు మానభంగం జరిగితే అక్కడ కొట్లాడు. ముందు అన్ని కులాల్లో ఏ కులం పోకున్నా, వాళ్ళు రెడ్డి కులం పోకున్నా, ఏ కులం పోకున్నా ముందు వాళ్ళు ఏ కులం ఆ కులం పోకముందే ముందు పోయి కొట్లాడి అక్కడ న్యాయం చేసిండు. అలాగే మాదిగా బీసీలకు అన్ని కులాలకు పోయి ఎక్కడ కొట్లాడొచ్చినా ఒక్క కులం గురించి ఆయన ఎంఆర్పిఎస్ పెట్టినంత మాత్రాన ఒక్క కులం నుంచి మాదిల గురించి పోట్లాడలేదు. మాదిలకు వస్తే కష్టం వస్తే పోయిండు, మాలలకు వస్తే కష్టం వస్తే పోయిండు, బీసీలకు వస్తే కష్టం వస్తే పోయిండు, అగ్ర కులాలకు వస్తే కష్టం వస్తే పోయిండు. ఎక్కడ ఉన్నా
నిలబడి కొట్లాడు కాబట్టి నేను దానికి ఇది ఒక వచ్చినందుకు నిజంగా నేను అనుకుంటా ఆయనకు వాస్తవానికి భారత రత్న రావాలి ఆయనకు మందకృష్ణ అన్నకు భారతరత్న రావాలి. అరే ఏమో పార్టీలో పెట్టిన భారతరత్న చేస్తున్నారు కదా. ఇంతమంది కింద ఉన్న కులాలకు, చాతగాని కులాలకు, గెడ్డి కులాలకు, గుడ్డి కులాలకు, కాళ్ళేని కులాలకు, మానభంగజన కుల వాళ్లకు అందరి గురించి పోట్లాడడానికి ఒక పద్మశ్రీ అవార్డు ఇవ్వడము అని నా వ్యక్తిగతంగా వేరే ప్రభుత్వం పద్మశ్రీ అని ఇచ్చింది. ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం పద్మశ్రీ కూడా సిఫార్సు చేయలేదు ఆయనను. అవును, అంటే ఎంత అంటే ఎవరెవరో పేర్లు సిఫార్సు టీఆర్ఎస్ ఉన్న పేర్లేమో పద్మశ్రీ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం పోయి సిఫార్సు చేసింది. వాళ్ళు వేరే పార్టీలు ఉంటేనేమో పద్మశ్రీ తీసుకుంటే వాళ్ళకి ఏం సంబంధం లేదు. మన కృష్ణన్నకు పద్మశ్రీ రాగానే బీజేపీకి సపోర్ట్ చేస్తుంది కదా, బీజేపీ వాళ్ళు ఇచ్చిరంటే మీరెవరికి ఇచ్చారు, ఎవరు బోర్ల పేరు రాసిరు కాంగ్రెస్ అడుగుతుంది. ఈ రోజు కాంగ్రెస్ లో గోరెండంగా రాసిరు, అందశ్రీ అని రాసిరు, చుక్క రామయ్య పేరు రాసిరు, గద్దర్ పేరు రాసిరు. మళ్ళీ ఏ పార్టీలు ఉన్నారు వాళ్ళు, ఏ పార్టీలు మరి అన్న ఏ పార్టీలో ఉన్నాడు, కండ ఒప్పుకోండి ఏమన్నా. అది ఆలోచన ఎందుకంటే నేను అంటే వేరే వాళ్ళు తీసుకుంటే ఏమో పార్టీ సూచించరు. అంటే కృష్ణన్న చేసిన మాత్రాన బీజేపీ పార్టీ అని పెట్టడము అది కరెక్ట్ కాదు. అంటే వాళ్ళకు అంటే అవగాహన లేదు. అంటే మనిషిని బట్ట కాల్చి మీద ఎట్లేయాలి బదలాం చేయాలని చెప్పి తప్ప నిజంగా పోరాడ వ్యక్తి దేని సూచిస్తారు, దేని సూచించారు దానికి. గద్దర్కి మందకృష్ణ మాదిగ ఇద్దరి మధ్యలో కూడా నడుస్తుంది. అసలు మీ అభిప్రాయంలో గద్దర్కి ఇవ్వడం కరెక్టా లేకపోతే మందకృష్ణ మాదిగకి ఇవ్వడం కరెక్టా? ఇది ఏంటంటే రెండు వేరే భావజాలాలు కూడా రెండు. అయితే గద్దరన్న గారు కూడా ఆయన విప్లవకారుడు, విప్లవ ఉద్యమాలు వచ్చిండు, చాలా ప్రజల్ని ఉత్తేజపరిచిండు, బాగా ఆయన ఉత్తేజపరిచిండు. కానీ ఉత్తేజపరిచిన అన్న మాత్రం ఏం చేసిన అంటే ఉన్న కులాల్లో పని చేసిన ఆయన. ఎక్కడ కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా వికలాంగుల గురించి చేసిండు, చిన్నపిల్ల గుండె జబ్బుల గురించి పని చేసిండు, ఎవరైనా మానభంగాలతో తక్కువ కష్టపడ్డాడు. మాది కాకు అన్ని సంబంధ కులాల గురించి కొట్లాడు కృష్ణన్న. ఈయనకి ఇవ్వాలి, ఆయనకి ఇద్దరికి ఉదాహరణను ఇద్దరికి ఇవ్వాలి. పెద్దన్న గద్దర్నకి ఇవ్వాలి, మా కృష్ణానికి ఇవ్వాలి. ఇద్దరు వేరు కాదు. అంటే ఆయన ఒక రకంగా ఆయన ఒక తోవ తీసుకొని ఆయన ఒక దాంట్లో పనిచేసిండు, మా కృష్ణన్న ఒక దాంట్లో పనిచేసిండు. ఇద్దరికి ఇవ్వాల్సిందే. కేంద్ర మంత్రి బండి సంజయ్ లాంటి నేతలు గద్దర్కి ఎట్లు ఇస్తాము, గద్దర్ భావజాలం ఏంది, అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చంపినటువంటి నక్సలైట్లకు మద్దతుగా పాటలు పాడినటువంటి వ్యక్తి గద్దర్కి ఎట్లు ఇస్తాడని చెప్పి బండి సంజయ్ వ్యాఖ్యలు చేసిండు. దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా కొంత కౌంటర్స్ ఇస్తున్నది. ఏంది మీ అభిప్రాయం ఏంది? ఇప్పుడు అంటే బండి సంజయ్ గారికి ఆయనకు జ్ఞానం ఉందో ఇదేదో నాకు తెలియదు. ఎందుకంటే గద్దర్ ఆయన ఈ ఆంధ్రప్రదేశ్లో కాదు దేశాల్లో కూడా ఆయన పేరుంది. దేని గురించి ఉంది, ఏం చేసినా ఆయన ఏం ప్రజలు ఉత్తేజపరిచింది కదా, మభ్య పెట్టలే కదా. మీరు ఈ బాధలు ఉన్నారా బాబు, మీకు ఈ కష్టం ఉన్నది, మీరు అన్యాయం అయిపోతుంది, ఆయన ఒక పాటల రూపం తీసుకొచ్చి పాడి సూచించుండు, ఉద్యమం చేసింది కదా. ఇప్పుడు వీళ్ళకి కాదు కదా, వీళ్ళు చేసేది ఒక పార్టీ గురించి చేస్తున్నారు. ఎవరు, బండి సంజయ్ గారు ఒక పార్టీ గురించి చేస్తున్నారు. ఆయన అన్ని సంబంధ కులాల గురించి చేసిన ఆయన పాట పాడి దేని గురించి, నీ ఇప్పుడు బుడగజంగం ఉంది, నీ బుడగజంగం అన్యాయం అయిపోయింది చెప్తాడు, అన్యాయం అయినా ఈ బతుకు అన్యాయం అయిపోయింది, మీరు ఇట్లా చదువుకోవాలి, మీరు ఇట్లా ముందు పోవాలని చెప్పి పాట రూపంలో వాడతాడు, మాట స్విచ్ ఇస్తాడు. అట్లా చెప్పిన కానీ వీళ్ళకి పార్టీలో ఓడి వీళ్ళ పార్టీలో పోయి మాట్లాడి చేశాక కదా. ఆయన సంబంధ కులాల గురించి పాట పాడిండు, సంబంధ కులాల గురించి పోరాటం చేసిండు, ఉద్యమకారుడు, పాటలు పాడిండు. పాటలతో ఉంటే ఉద్యమకారులని అంటే వాళ్ళ జీవిత చరిత్ర తెలిపిండు. చంపలేదు ఎవరిని. అదే ఇప్పుడు మీరు పిలిచి అడుగుతున్నాను, ఇంటర్వ్యూ ఏం తీసుకుంటారు, మీ జీవితాలు అన్యాయమైన అని చెప్పి తీసుకుంటారు మమ్మల్ని. అంటే మీరు మిమ్మల్ని ఏమనుకోవాలి, మీరు నక్సల్ అనుకోం కదా, అంతే కదా, నక్సల్ కాదు మీరు, మాకు మేలు కలుపుతారు. మీరు ఆయన ఎట్లా మేలు కలిపిండు గద్దర్ గారు, కానీ వీళ్ళు తెలియక మాట్లాడడం కరెక్ట్ కదా అని అంటున్నా. సార్ అల్టిమేట్ గా మీ యొక్క ఉద్యమం 30 ఏళ్ళుగా మీరు సాగిస్తున్నారు. ఇప్పటివరకు ఏం సాధించారు మీ వాళ్ళ కోసం? రాబోయే రోజుల్లో ఇంకా ఏం సాధించబోతున్నారు ఫైనల్ గా చెప్పి కంక్లూడ్ చేద్దాం. అయితే ఏంటంటే వాస్తవానికి మీ 30 సంవత్సరాలు సాధించిందని చెప్పడానికి ఏం లేదు. ఒక్క రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు ఒక 5 కులాలకు ఎంఆర్ఓ సర్టిఫికేట్ తీసిన తప్ప ఇంతవరకు మా దాంట్లో ఎమ్మెల్యే గురించి కొట్లాని ఎమ్మెల్యే రాలేదు. మా కులాలకు ఎంపీటీసీలు రాలేదు, జడ్పీటీసీలు రాలేదు, ఎంపీపీలు రాలేదు, ఇంతవరకు ఏది రాలేదు. ఎందుకు రాలేదంటే మాకు కారణం ఏంది, ఈ రాజకీయవేత్తలే. ఇప్పుడు మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు, మమ్మల్ని తొక్కుతున్నారు, మమ్మల్ని ఇంకా బయట నెట్టేస్తున్నారు. అంటే అందులో రాజకీయవేత్తలు ఉన్నారు, పార్టీలు ఉన్నవి, ఇంకా కుల నాయకులు ఉన్నారు. ఇప్పుడు రేపు
ఇప్పుడు రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది అనుకుందాం. రేపు ఏం కొట్లాడతారు? బీసీలు కావాలని బీసీ నాయకు కొట్లాడతాడు, ఎస్సీ ఉంటే మాల నాయకు కొట్లాడతారు, మాది ఉంటే మాదిగ నాయకు కొట్లాడతారు. మా 50 కులాల నాయకులు ఉన్నారు. మా 50 కులాల నాయకులు కావాలి కదా, మాకు కూడా కావాలి కదా. మాకు తరపున గంగాధర్ ఉన్నాడు, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ నిలబడుతున్నాడు, బుడగ జంగం సెంచార్ జాతి ఆయనకి ఇవ్వాలి కదా. ఇప్పటిదాకా అన్ని కులాలకు ఇచ్చారు కదా, మీరు అన్ని కులాలకు ఇచ్చారు కదా. ఒక్కసారి ఉప కులం మీకు ఇవ్వండి, 57 కులాలకు ఇవ్వాలి కదా. మీరు ఎప్పుడు చూసినా అగ్రవర్ణ కులాలకు ఇచ్చేసి మా అన్ని కులాలకు ఇచ్చేస్తే మా 57 కులాల్లో సెంచార్ జాతి బిడ్డ ఒక బుడగ జంగం ఆయన ఒక డిఎస్పీ ఉండి ఆయన రాజీనామా చేసిండు. మేము అడుగుతాం ఇవ్వమని చెప్పి. మేము ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్పి మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ అన్న. మీ యొక్క ఉద్యమం 30 ఏళ్ళుగా సాగుతుంది. మీ యొక్క ఏవైతే హక్కుల కోసం మీ యొక్క హక్కుల కోసం మీరు కొట్లాడుతున్నారో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో అవన్నీ కూడా సాధ్యం కావాలి. 57 కులాలను ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని పథకాలు బడ్జెట్లో మీకోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని మా విక్రమ్ టీవీ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న.